దాడి చేయండి. ఒక్కటి కాదు, మొత్తం 20 రూపాయలలో. ఇది చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం. ఇందులో అర్జునుడికి మరియు కర్ణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది, చూసేద్దాం రండి. యుద్ధం 11వ రోజు. సారథి, రథమాపు. దాడి చేయండి. దాడి చేయండి. అంగరాజు కర్ణుడు తన ధనుర్విద్య ప్రదర్శించడం ప్రారంభించాడు. మాధవ, రథాన్ని అతని దిశగా తీసుకువెళ్ళండి. వారికి ప్రణామాలు చేసే సమయం ఆసన్నమైంది. అంగరాజ కర్ణ, మనం గదాయుద్ధం చేద్దాం. ఎందుకంటే మీరు పరాజితులైన తర్వాత మీరు సిగ్గుపడనవసరం ఉండదు కదా. చాలా మంచి ఆలోచన అది అర్జున. కాచుకో, నేనిప్పుడు నీ మీదకు గద విసురుతాను. నీ ప్రాణాలను కాపాడుకో. అంగరాజ కర్ణ తన ముక్కుతో బాగా పొడిచి పక్షి ఏదైనా వృక్షంలో రంధ్రమైతే చేయగలదు, కానీ ఆ వృక్షాన్ని కూల్చలేదు. నీ బృహన్నల స్వభావాన్ని నీవింకా మరచిపోలేకపోతున్నావా అర్జున? కేవలం మాటలనే బాణాలుగా వేయగలవా నీవు? నీకు వాస్తవిక యుద్ధం ఏమిటో తెలియదా? నేను ఆ రూపాన్ని ఏనాడో మరిచాను అంగరాజా, కానీ నాకనిపిస్తోంది మీరే నా ఆ రూపాన్ని మరవలేకపోతున్నారని. నాపై దాడి చేయండి అంగరాజా. మీ నిరీక్షణ దేని గురించి? మృత్యువు గురించా? మరణించాక పిశాచంగా మారి నాపై ప్రతీకారం తీర్చుకుంటారా? గురుద్రోణుల కోసం నిరీక్షిస్తున్నాను అర్జున. ఆయన త్వరలో ఇక్కడికి వచ్చి నీకు రక్షణ కల్పిస్తారు. పోటీలలోనే కాదు, యుద్ధాలలో సైతం తలపడిన ప్రతిసారి మహితాత్ములు భీష్ములు లేదా గురుద్రోణులే నిన్ను కాపాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఎవరు రారు అంగరాజా. ఈ రోజు మన మధ్యకు ఎవ్వరూ రారు. ఇది నేను మీకిస్తున్న వాగ్దానం. నాపై మీ విద్యని ప్రయోగించి చూసుకోండి. మీ బాణాలకు నా శిరస్సును ఖండించేంతటి సామర్థ్యం ఉందా? అన్నిటికంటే ముందు నేను నీ గాంధీవాన్ని ఖండిస్తాను అర్జున. దానితో సమస్త ప్రపంచం ఒకటి ఒప్పుకుని తీరాలి, నేను నీకంటే శ్రేష్ఠుడనైన ధనుర్ధారినని. దాని తరువాతనే నేను నీ మస్తిష్కాన్ని ఖండిస్తాను. ప్రయత్నించండి అంగరాజ కర్ణ. నాకంటే శ్రేష్ఠులు అనిపించుకునే ప్రయత్నం చేయండి. నాకు ఉత్తముడు అనిపించుకోవడంలోనే ఆనందం ఉంది. గురుదేవా, అంగరాజు కర్ణుడు అర్జునునికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇక ఇప్పుడు అర్జునుడి మృత్యువు తథ్యం. మనం ఇప్పుడు భీముణ్ణి వధించేందుకు సరైన పథకం వెయ్యాలి. ఈ రోజు ఏది ఏమైనా సరే మనం ఆ భీముణ్ణి వధించి తీరాల్సిందే. కానీ మిత్రమా, ఆ పాండుపుత్రుడు భీముడు సమస్త యుద్ధ రంగంలో ఎక్కడా అగుపించడం లేదు. మిత్రమా అశ్వత్థామ,
మృగరాజు గర్జించినప్పుడు నక్కలన్నీ బెదిరి దాక్కుంటాయి. వెతుకువాణ్ణి. వాడెక్కడ దాక్కున్నప్పటికీ వాడిని వెతికి పట్టుకుని బయటకు ఈడ్చుకునిరా. ఈ రోజు ఆ భీముణ్ణి నేను స్వయంగా వధించి తీరుతాను. గురుదేవా, మీకు నా ఆదేశమిది. వికర్ణుడు, అశ్వత్థామ, వీరితో కలిసి మీరు కూడా ఆ భీముణ్ణి వెతకండి. వెళ్ళండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఇంద్రుని పుత్రుడు అగ్నికి భయపడుడు అంగరాజా. అలాగే సూర్యపుత్రుడిని జలాలు శాంతిపరచలేవు అర్జున. అదేమిటి అంగరాజా, మీ శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది. ఒకవేళ పరాజయాన్ని స్వీకరించాలనుకుంటే మీకిదే సరైన సమయం. రక్తం యోధుడికి ఆభరణం లాంటిది అర్జున. పాండుపుత్రుడు భీముడు ఎక్కడున్నాడు? మా ప్రాణాలు తీస్తానని ప్రతిజ్ఞ చేశాడు అతడు. ఇప్పుడు ఏమైంది అతనికి? తన ప్రాణాలే పోతాయన్న భీతితో పలాయనమయ్యాడా? వికర్ణ! 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 యమరాజు పేరు తలుచుకోవటం మంచిది కాదని నీకు తెలీదా? యమరాజు ఎప్పుడెలా ప్రత్యక్షం అవుతాడో ఎవరూ చెప్పలేరు. నీ ముందిప్పుడు ఆ యముడే నా రూపంలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరున్నారు? గురుదేవా, ఈరోజు సూర్యాస్తమైన తర్వాతే మీరు భీముని దాకా చేరుకోగలరు. భీముడిని సంరక్షించే నిమిత్తం నేనతడి కవచంలా నిలబడి ఉంటాను. పుత్రా, నీ గురువునే పరాజితుణ్ణి చేయగలవా నీవు? లేదు గురుదేవా, తన గురుదేవుని ఎవరూ ఎప్పుడూ పరాజితుని చేయలేడు. కానీ కౌరవ సైన్య సర్వసేనాధిపతిని పరాజితుడిని చేయడం ఇప్పుడు నా కర్తవ్యం. ఈ రోజు సూర్యాస్తమయం వరకు అర్జునుడు అంగరాజు కర్ణుడిని అడ్డుకుంటాడు. అలాగే మిమ్మల్ని అడ్డుకుంటూ మీ ఈ శిష్యుడు యుద్ధం చేస్తాడు. మీరు భీముని దాకా చేరుకోకుండా చూడడమే నా ఏకైక లక్ష్యం ఈ రోజు. మా రక్షణ గురించి ఆలోచించవద్దు సోదరా భీమా. మీ ప్రాణాలు కాపాడుకోండి సోదరా భీమా. ఎందుకంటే ఆ యమరాజు మీ ముందు నాలా ప్రత్యక్షమయ్యాడు. ఒక్కటి కాదు, మొత్తం 20 రూపాయలలో. ఇది చూడండి. చూసుకో, నేనిప్పుడు నిన్ను కూడా ఒక యోధుడిగా మార్చేశా. ఏమంటారు సోదరా భీమా? అందరికంటే ముందు ఎవరితో యుద్ధం చేస్తారు? ఎందుకంటే ఇది యుద్ధ నియమం కదా. ఒక యోధునితో ఒక యోధుడే ద్వంద్వ యుద్ధంలో పాల్గొనాలి అన్నది. యోధుడా? యోధుడు ఎక్కడున్నాడు వికర్ణ? ఎక్కడున్నాడు యోధుడు? మీరందరూ బాలకులు, బాలకులు. ఇక్కడ ఆడుకోవడానికి వచ్చారా? అయితే నేను మీ అందరితో ఆడుకుంటాను. రండి! స్వామి,
స్వామి స్వామి ఏమైంది? దీపాలెందుకో ఈరోజు రెపరెపలాడుతున్నాయి స్వామి. నా పుత్రుల ప్రాణాలకు సంకటం వచ్చింది. నా మనసు కూడా ఈ రోజు కంపిస్తోంది గాంధారి. నీ తపస్సుకు మించి మహాదేవుడు నీకు 100 పుత్రులు వరదానం ఇచ్చాడు. ఆ మహాదేవుడినే మన పుత్రుల ప్రాణాలు రక్షించమని మళ్ళీ యాచించు గాంధారి. వెళ్ళు వెళ్ళు. సారీ గైస్, వీడియో కంటిన్యూషన్ గా పెడదాం అనుకున్నాను, కాకపోతే చాలా లెందీగా ఉంటుంది. సో ఆ వీడియో క్లిప్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి. అండ్ ఈ వీడియోలో కర్ణుడు అర్జునుడిని చంపడానికి యుద్ధం చేస్తున్నాడు అనుకుంటాడు. కాకపోతే అర్జునుడు మాత్రం కర్ణుడిని అడ్డుకోవడానికి మాత్రమే యుద్ధం చేశాడు, చంపడానికి కాదు. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు కర్ణుని అడ్డుకున్నాడు అండ్ గురు ద్రోణాచార్యుని యుధిష్ఠిరుడు అడ్డుకున్నాడు. ఫైనల్ గా దుర్యోధనుడిని అభిమన్యుడు అడ్డుకున్నాడు. సో అందరూ వాళ్ళ పొజిషన్స్ లో ఫిక్స్ అయిపోయారు. ఇంకా మిగిలింది భీముడు మాత్రమే. భీముడు అందరినీ చంపడానికి చూస్తాడు. సో మనం ఈ వీడియో క్లిప్ లో అర్జునుడికి మరియు అంగరాజు కర్ణుడికి మధ్య యుద్ధం చూసాం. ఇక వాళ్ళ యుద్ధం గురించి ఏం చెప్పనవసరం లేదు గైస్, ఎందుకంటే ఒకరిని మించి ఒకరు యుద్ధం చేస్తూ ఉంటారు. అండ్ మనం ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే అంగరాజు కర్ణుడు ధనుర్విద్యలో శ్రేష్ఠుడు అనిపించుకోవాలనుకుంటాడు. కాకపోతే అర్జునుడు మాత్రం ఉత్తముడిగా ఉండిపోవాలనుకుంటాడు. సో శ్రేష్ఠుడికి ఉత్తముడికి చాలా డిఫరెన్స్ ఉంది గైస్. సో ఇక్కడ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు అనుకోండి. జస్ట్ మన ఛానల్లో ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చెక్ చేద్దాం గైస్. సో మీరు ఎవరికి ఫ్యాన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అంటే మీకు అర్జునుడు అంటే ఎక్కువ ఇష్టమా లేదా కర్ణుడు అంటే ఎక్కువ ఇష్టమా అని. సో చూద్దాం ఎంతమంది ఎవరికి ఓటేస్తారు. సో గైస్, రేపటి యుద్ధం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే రేపు భీముడు కౌరవులలో 20 మందిని చంపేస్తాడు. సో అది ఎలా చంపుతున్నాడో ఆ విజువల్ ని ఎలా తీసారో మనం చూడబోతున్నాం. అది చాలా అద్భుతంగా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి గైస్. అండ్ మన మహాభారత వీడియోస్ ని కంటిన్యూస్ గా చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. దీని నుంచి మన జీవితానికి యూజ్ అయ్యేది నేర్చుకుంటున్నాం అండ్ ఇతరులకి మనం ఎలా సహాయపడాలో నేర్చుకుంటున్నాం. సో అంతే గైస్, ఈ వీడియో క్లిప్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.